తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుత ఘట్టం, ఒక నటుడి విశ్వరూపానికి సజీవ సాక్ష్యం దానవీర సూరకర్ణ. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వెనుక ఉన్న విశేషాలు, నమ్మశక్యం కాని ఎన్నో సంఘటనలు ఈనాటికి ప్రతి సినీ అభిమానిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. నందమూరి తారక రామారావు గారు స్వీయ దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై స్వయంగా నిర్మించిన ఈ పౌరాణిక చిత్రం ఒక సినిమా మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల నాడి పట్టుకున్న ఒక అద్భుత ప్రయోగం. బడ్జెట్, కలెక్షన్స్, నటీనటుల ఎంపిక, తెరవెనక జరిగిన నాటకీయ పరిణామాలు ఇవన్నీ కలిపితే దానవీర సూరకర్ణ వెనక మరో పెద్ద సినిమానే కనిపిస్తుంది. అసలు ఈ ప్రాజెక్టు పుట్టడానికి ప్రధాన కారణం ఆ రోజుల్లో ఇండస్ట్రీలో నెలకొన్న ఒక హోరాహోరీ పోటీ వాతావరణం. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణగారు మహాభారతం నేపథ్యంగా కురుక్షేత్రం అనే భారీ పౌరాణీయ చిత్రాన్ని లాంఛనంగా ప్రకటించారు. ఆ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించాలని కృష్ణగారు స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ గారిని కోరగా ఆయన అత్యంత సున్నితంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అదే సమయంలో మహాభారతాన్ని తనదైన కోణంలో ప్రేక్షకులకు చూపించాలనే ఒక బలమైన సంకల్పంతో దానవీర సూరకర్ణ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అప్పటికి కురుక్షేత్రం సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. పైగా సంక్రాంతి బరిలో ఆ సినిమాను దించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఆ సవాల్ను స్వీకరించి తన చిత్రాన్ని కూడా ఖచ్చితంగా అదే రోజున విడుదల చేయాలనే పట్టుదలతో రామారావు గారు అహర్నిశలు శ్రమించి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ భారీ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఎన్టీఆర్ గారు తీసుకున్న సమయం తెలిస్తే ఎవరికైనా రోమాలు నిక్కబడుచుకుంటాయి. కేవలం 43 పనిదినాల్లో, వర్కింగ్ డేస్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇది ప్రపంచ పౌరాణిక సినిమా చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. ఎందుకంటే ఈ చిత్రంలో ఆయన ఏకంగా కర్ణుడు, సుయోధనుడు, శ్రీకృష్ణుడు అనే 3 అత్యంత బరువైన, పూర్తి భిన్నమైన పాత్రలు పోషించారు. ఈ 3 గెటప్స్ వేసుకోవడానికి, ఆ భారీ కిరీటాలు మరియు ఆభరణాలు ధరించడానికే ఆయనకు ప్రతిరోజూ దాదాపు 3 గంటల సమయం పట్టేది. పగలు రాత్రి తేడా లేకుండా నటించి మళ్లీ ఆ మేకప్ తీసేయడానికి మరో 2 గంటలు పట్టేది. ఒక పక్క నటుడిగా తన 3 పాత్రలకు ప్రాణం పోస్తూనే దర్శకుడిగా వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులను సమన్వయం చేసుకుంటూ, నిర్మాతగా నిధులను పర్యవేక్షిస్తూ ఆయన చేసిన ఆ కష్టం వర్ణనాతీతం. ఆ రోజుల్లో ఆయన రోజుకు కేవలం 2-3 గంటలు మాత్రమే నిద్రపోయేవారని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతుంటారు. సమయం ఎంత తక్కువగా ఉందంటే ప్రతిరోజు షూట్ చేసిన రషెస్ కూడా చూసుకోకుండానే నేరుగా ఎడిటింగ్ విభాగానికి పంపించేసి డబ్బింగ్ చెప్పేసి సినిమాను రిలీజ్కి సిద్ధం చేశారు. మయసభ సెట్కి సంబంధించిన పెయింటింగ్ పనులు పూర్తిగా కాకముందే ఆ పెయింటర్స్ ఫ్రేమ్లోకి రాకుండా కింద కూర్చుని పనిచేస్తుండగానే క్లోజప్ షాట్స్ తీసేశారు. ఆ తర్వాత సెట్ పూర్తయ్యాక లాంగ్ షాట్స్ తీశారు. అంత పక్కాగా ఆయన ప్లానింగ్ ఉండేది. ఇక నటీనటుల ఎంపిక మరియు వారి మీద విధించిన కఠినమైన నిబంధనలు ఈ సినిమా మేకింగ్లో మరో ఆసక్తికరమైన కోణం. ఎన్టీఆర్ గారు ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టారు. అదేంటంటే దానవీర సూరకర్ణలో నటిస్తున్న వారెవరూ అటు కృష్ణగారి కురుక్షేత్రం చిత్రంలో నటించకూడదు. అలాగే ఇది ఒక పౌరాణిక మరియు భక్తితో కూడిన సినిమా కాబట్టి షూటింగ్ పూర్తయ్యే వరకు యూనిట్ సభ్యులంతా మాంసాహారం మానేసి నియమంగా ఉండాలని రూల్ పెట్టారు. అర్జునుడి పాత్ర కోసం ముందుగా వామపక్ష భావాలున్న నటుడు మాదాల రంగారావు గారిని ఎంచుకున్నారు. కానీ ఆయన నాన్ వెజ్ మానేయడానికి అంగీకరించకపోవడంతో ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ స్థానంలో తన కుమారుడు నందమూరి హరికృష్ణ గారిని అర్జునుడిగా తీసుకున్నారు. అలాగే అభిమన్యుడి పాత్రలో నందమూరి బాలకృష్ణ గారు అద్భుతమైన నటన కనబరిచి యువ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వృషాలిగా బి సరోజాదేవి, ప్రభగా నటించి తమ పాత్రలకు వన్నె తెచ్చారు. నటుడు చలపతిరావు గారైతే ఏకంగా 4 విభిన్నమైన పాత్రల్లో కనిపించడమే కాకుండా ఇంద్రుడి గెటప్లో కూడా అదరగొట్టారు. ఇక్కడ అతిపెద్ద మినహాయింపు ఒకటుంది. నటుడు కైకాల సత్యనారాయణ గారు అప్పటికే కురుక్షేత్రం సినిమాలో నటించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ దానవీర సూరకర్ణలో భీముడి పాత్ర ఆజానుబాహుడైన కైకాలగారు చేస్తేనే బాగుంటుందని భావించిన ఎన్టీఆర్ గారు కేవలం ఆయన కోసం తన స్వంత నిబంధనను పక్కన పెట్టి 2 సినిమాల్లోనూ నటించేందుకు ప్రత్యేకంగా అనుమతిచ్చారు. అలా కైకాలగారు ఇటు దానవీర సూరకర్ణలో భీముడిగా, అటు కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా ఒకేసారి నటించి చరిత్ర సృష్టించారు. ఈ సినిమాకు నిజమైన గుండెకాయ అందులోని సంభాషణలు. ఏమంటివి అంటూ దుర్యోధనుడు పలికే డైలాగ్ ఈనాటికి తెలుగునాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తూనే ఉంటుంది. ఈ అద్భుతమైన డైలాగ్స్ రాసింది కొండవీటి వెంకట కవిగారు. ఆయన వృత్తిపరంగా ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపల్. అంతేకాదు ఆయనొక నాస్తికుడు. దేవుణ్ణి నమ్మని ఆయన ఈ పౌరాణిక సినిమాకి మాటలు రాయడానికి మొదట సుముఖత వ్యక్తం చేయలేదు.
కాని ఎన్టీఆర్ గారు స్వయంగా ఆయన వద్దకు వెళ్లి తన విజన్ను వివరించి ఒప్పించడంతో ఆయన కలం పట్టి సృష్టించిన అక్షర లక్షలే ఈ సినిమా సంభాషణలు. అప్పటి వరకు భారతీయ సమాజంలో విలన్గా ముద్రపడిన దుర్యోధనుడిని ఇందులో సుయోధనుడిగా మార్చారు. కుల వివక్షను ఎదిరించే సామాజిక సంస్కర్తగా, స్నేహానికి ప్రాణమిచ్చే గొప్ప నాయకుడిగా దుర్యోధనుడిని ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులను ఉర్రూలతూలించింది. అలాగే కర్ణుడి పాత్ర ద్వారా కుల వ్యవస్థపై జన్మతో వచ్చే గౌరవంపై సంధించిన విమర్శనాత్మక డైలాగులు అప్పటి బడుగు బలహీన వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాత్రల స్వభావాన్ని బట్టి పూర్తిస్థాయి గ్రాంధిక భాషలో డైలాగులు రాసినప్పటికీ పామరులకు సైతం అర్థమయ్యేలా ఎన్టీఆర్ వాటిని పలికిన తీరు సినిమాకు ప్రాణం పోసింది. పెండుయాల నాగేశ్వరరావు గారి సంగీతంలో వచ్చిన చిత్రం భలారే విచిత్రం, ఏ తల్లి నిన్ను కన్నదో లాంటి పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచాయి. చివరగా బడ్జెట్ మరియు బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే దానవీర సూరకర్ణ సృష్టించిన రికార్డులు అనన్యసామాన్యం. ఆ రోజుల్లో ఇంత భారీ క్యాన్వాసున్న చిత్రాన్ని కేవలం 10 నుంచి 12 లక్షల రూపాయల బడ్జెట్తో పూర్తి చేయడం ఒక మ్యాజిక్. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వెనక ఉన్న విశేషాలు, నమ్మశక్యం కాని ఎన్నో సంఘటనలు ఈనాటికి ప్రతి సినీ అభిమానిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అదే రోజు థియేటర్లలోకి వచ్చిన అతిపెద్ద చిత్రం కురుక్షేత్రంపై చెకిరణి జరిగిన దాదాపు ఆరుదైందా? అనగా ఈ 2 సినిమాల్లో ఎవరి విజయం సాధించింది అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, బాక్సాఫీస్ వద్ద దానవీర సూరకర్ణ కనీవినీ ఎరగని ప్రభంజనం సృష్టించింది. కేవలం 10 లక్షల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ను రాబట్టి టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటి భారీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అంటే పెట్టిన పెట్టుబడికి సుమారు 15 నుంచి 20 రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఒకేసారి 3 పాత్రలు పోషించి ఒక పాత్రతో మరొక పాత్రకు ఎక్కడా పోలిక లేకుండా గొంతులో, నడకలో, హావభావాల్లో ఆ వైవిధ్యాన్ని చూపిస్తూ ఎన్టీఆర్ గారు చేసిన ఆ నటన సాటిలేనిది. ఈ సినిమా చూస్తున్నసేపు ఒక పాత్రతో మరొక పాత్ర మాట్లాడుకుంటుంటే అంతా రామారావు గారే కదా అన్న స్పృహ కూడా ప్రేక్షకుడికి రాకుండా ఆయన జీవించేశారు. ఎన్నేళ్లు గడిచినా, ఎన్ని తరాలు మారినా తెలుగు సినిమా చరిత్రలో దానవీర సూరకర్ణ ఒక చెరగని సంతకంలాంటిది. ఈ సినిమాలో రామారావు గారు వేసిన 3 పాత్రల్లో కర్ణుడు, సుయోధనుడు, కృష్ణుడు అనే 3 పాత్రల్లో మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న పాత్ర ఏది?